అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము పరమేశ్వరుని యొక్క లీలల్లో భాగంగా భస్మాసుర సంహారం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అలాగే పరమశివుడు ఏ పని చేసినా కూడా అది లోక కళ్యాణం కోసమే అన్నది మనందరికీ తెలిసిందే. ఇక పరమేశ్వరుడు భోళాశంకరుడు. తనని నమ్మి పూజించి తపస్సు చేసిన భక్తులను అనుగ్రహించే భోళాశంకరుడు. అలాగే అలా వరాలను ఇచ్చి అనుగ్రహించి ఒక్కొక్కసారి ఇబ్బందులు కూడా కొని తెచ్చుకుంటూ ఉంటాడు. అటువంటి ఘట్టమే ఈ భస్మాసుర సంహారం. ఇక ఆ భస్మాసుర సంహారం అనేది ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. భస్మాసురుడు రాక్షసంశలో జన్మించినవాడు. అలాగే శక్తి సామర్థ్యాలు కలిగినవాడు. అటువంటి భస్మాసుడికి ఒక ఆలోచన వస్తుంది. తన శక్తి సామర్థ్యాలు ఎన్ని ఉన్నా కూడా తన సామర్థ్యాలు ఏవి వృధా కాకుండా ఇతరులను సులభంగా అంతం చేయగల శక్తి ఏంటా అని ఆలోచిస్తాడు. అలా శక్తిని ఎలా సంపాదించాలా అని చెప్పి ఆలోచించిన భస్మాసుడికి పరమశివుడు గుర్తుకొస్తాడు. ఇంకేముంది, పరమశివుడు గురించి తపస్సు చేస్తే భోళాశంకరుడు కదా వెంటనే వరాలు ఇస్తాడు కదా అని చెప్పని పరమేశ్వరుడు గురించి అని భస్మాసురుడు తపస్సు ప్రారంభిస్తాడు. పరమేశ్వరుని మెప్పించి వరం పొందాలని చెప్పి భస్మాసురుడు ఆలోచన. ఇక తన పరివారాన్ని అంతా వదిలేసి అడవులకు పయనమవుతాడు. అనేక చోట్ల వెతికి తాను ఎక్కడైతే తపస్సు చేసుకోవడానికి బాగుంటుందో అటువంటి ప్రాంతాన్ని ఎంచుకుంటాడు. ఇక ఆ అనువైన ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడ తపస్సు ప్రారంభిస్తాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి జపిస్తూ తపస్సు ప్రారంభిస్తాడు. అన్న పానీయాలు మానివేస్తాడు. వేడికి చలికి వర్షానికి కూడా ఏమాత్రం చలించకుండా తపస్సులో మునిగిపోతాడు. ఇక భస్మాసుడు తపస్సు రాను రాను కఠోరంగా మారుతుంది. లోకాలన్నీ కూడా గజగజ మునిగిపోతాయి. ఆ తపస్సుని భగ్నం చేసేందుకు దేవేంద్రుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అయినా సరే దేవేంద్రుడి ప్రయత్నాలన్నీ కూడా వృధా అవుతాయి. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా పరమేశ్వరుడు కోసమని తపస్సును కొనసాగిస్తాడు భస్మాసురుడు. ఇక చివరికి పరమేశ్వరుడు భస్మాసుడి యొక్క తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమవుతాడు. ఓ భస్మాసురా, నీ తపస్సుకి మెచ్చుకున్నాను. ఇక నీ తపస్సు చాలించు. ఏం వరం కావాలో కోరుకో, నీకు ప్రసాదిస్తాను అంటాడు పరమశివుడు. శివుడు మాటలు విని తపోనిష్టలో ఉన్న భస్మాసుడు కళ్ళు తెరిచి, ఓ పరమేశ్వర, నీకు శతకోటి నమస్కారాలు. నా తపస్సు ఈనాటికి ఫలించి మీరు ప్రత్యక్షమయ్యారు. చాలా సంతోషంగా ఉంది. అయితే నేను ఒక వరాన్ని అడుగుతాను, ఆ వరాన్ని మీరు అనుగ్రహించండి అంటాడు. నేను ఎవరి తల మీద అయితే చెయ్యి పెడతానో వారు భస్మం అయిపోయేటట్లు వరాన్ని ప్రసాదించండి చాలు అంటాడు. ఇక భోళాశంకరుడు ఇవేమీ ఆలోచించకుండా భస్మాసురుడికి తదాస్తు, నీకు వరాన్ని ప్రసాదిస్తున్నాను అంటూ వరాన్ని ప్రసాదిస్తాడు. ఇదేమిటి, చాలా తేలికగానే ఇచ్చేశాడు. భోళాశంకరుడు అంటే నిజమే కదా అని లోపల పొంగిపోతాడు భస్మాసురుడు. స్వామి, నిజంగానే నేను కోరిన వరాన్ని మీరు ప్రసాదించారా అంటూ సందేహంగా అడుగుతాడు భస్మాసురుడు. అయ్యో, అనుమానం ఎందుకు భస్మాసురా, నా మాటలకు నేనిచ్చే వరాలకు తిరిగి ఉండదు. నువ్వు కోరిన వరాన్ని ప్రసాదించాను కాబట్టి నువ్వు కావాలంటే ఎవరి తల మీదైనా చేయిపెట్టి పరీక్షించుకోవచ్చు అంటూ సమాధానం చెప్తాడు పరమశివుడు. అలాగే స్వామి అంటూ వినయంగా పలుకుతాడు భస్మాసురుడు. వెంటనే భస్మాసురుడు నవ్వుతూ, పరమేశ్వర, మీరు వరాన్ని ప్రసాదించారు కదా, ఆ వరాన్ని పరీక్షించుకోమన్నారు. వేరెవరి తల మీదో చేయి పెట్టి పరీక్షించుకోవడం ఎందుకు? వరాన్ని ఇచ్చిన మీరు ఎదుర్కొన్నానే ఉన్నారు కదా, ఆ చెయ్యేదో మీ తల మీదే పెట్టి పరీక్షిస్తానంటాడు గడుసుగా భస్మాసురుడు. ఈ మాటలు విని ఆశ్చర్యపోతాడు పరమశివుడు. చాలా గడుసువాడివే, నేను వరాన్ని ప్రసాదించింది నా మీదే ప్రయోగిస్తావా అంటూ చెప్తూ ఉండగానే భస్మాసురుడు తన చెయ్యిని పరమశివుడు తల మీద పెట్టేందుకు దగ్గరగా వచ్చేస్తాడు. దీంతో భస్మాసురుడి నుండి తప్పించుకునేందుకు పరమశివుడు పరిగెత్తడం ప్రారంభిస్తాడు. అలా పరిగెత్తి అడవుల్లోకి వెళ్లి దాక్కుంటాడు పరమశివుడు. కానీ ఇదంతా కూడా లోక కళ్యాణం కోసమే అన్నది తెలియని భస్మాసుడు తనకు భయపడి పరమశివుడు పరిగెత్తి దాక్కున్నాడు కదా అని చెప్పి ఆనందపడుతూ ఉంటాడు. ఎలాగైనా సరే పరమశివుని పట్టుకుని పరమశివుడు తల మీద తన చెయ్యి పెట్టి తన వరం ఏ విధంగా పనిచేస్తుందో నిరూపించుకోవాలనుకుంటాడు. శివుడిని వెతుకుతూ భస్మాసురుడు క్షీరసాగరం వద్దకు వస్తాడు. శివుడు కోసం చుట్టూ వెతుకుతున్న భస్మాసుడికి అక్కడ మోహినీదేవి కనిపిస్తుంది. ఆ మోహినీదేవి సౌందర్యాన్ని చూసిన భస్మాసురుడు మోహితుడవుతాడు. ఎలాగైనా సరే ఈ మోహినిని తన దానిగా చేసుకోవాలి, చాలా అందంగా ఉంది అని తన మనసులోని కోరికను ఆమె ముందు వెల్లడిస్తాడు. అది విన్న మోహినీదేవి, ఓ భస్మాసురా, నేను ఒక షరతు విధిస్తాను. నేను విధించిన షరతుకి నువ్వు అంగీకరిస్తే నేను నీ దాన్ని అవుతానంటూ సమాధానమిస్తుంది. ఏమిటో తొందరగా చెప్పు అంటూ ఆతృతగా అడుగుతాడు భస్మాసురుడు. నాకు నాట్యం అంటే చాలా ఇష్టం. నేను నాట్యం చేస్తాను. నేను ఏ విధంగా అయితే నాట్యం చేస్తానో నువ్వు కూడా అదే విధంగా నాట్యం చేయాలి. అలా నువ్వు నాట్యం చేసి నన్ను మెప్పిస్తే నేను నీ సొంతం అవుతాను
అవుతానంటూ తన షరతును తెలుపుతుంది మోహిని. అంతే కదా, నేను నువ్వు చెప్పినట్టే నీకు నచ్చినట్టుగానే నాట్యం చేస్తాను, నేను నీ షరతుకు అంగీకరిస్తాను అంటూ భస్మాసురుడు అంగీకరిస్తాడు. ఇంకేముంది, మోహిని నాట్యం చేయడం ప్రారంభిస్తుంది. మోహిని చేస్తున్న నాట్యాన్ని గమనించి అదే విధంగా నాట్యం చేయడం ప్రారంభిస్తాడు భస్మాసురుడు. రాను రాను ఒకరితో ఒకరు పోటీ పడి ఉత్సాహంగా మరింత పోటీగా నాట్యం చేస్తారు. నాట్యం చేస్తున్న మోహిని నాట్యంలో భాగంగా తన తలపై చేపెట్టుకుంటుంది. మోహినిని అనుకరిస్తూ నాట్యం చేసిన భస్మాసురుడు కూడా తన తలపై చేపెట్టుకుంటాడు. ఇక ఏమి ఆలోచించడు. మోహిని ఏ విధంగా అయితే చేస్తుందో తను కూడా ఆ విధంగానే చేయాలి కదా అని చెప్పి ఆలోచనే తప్ప పరమశివుణ్ణి తను కోరుకున్న వరము తన తల మీద చేపెట్టుకుంటే తాను భస్మం అయిపోతాడు అన్న సంగతి మర్చిపోతాడు. ఇంకేముంది, శివుడు ప్రసాదించిన వరం ప్రకారంగా తలపై తను చేయి పెట్టుకోగానే భస్మాసురుడు భస్మం అయిపోతాడనమాట. ఇదండి భస్మాసుర సంహార ఘట్టం. చూశారు కదా, మనల్ని ఎవరైనా మోసం చేయాలనుకున్నప్పుడు వాళ్ళు మోసపోతే నే మాట ఒకటే, మనల్ని మోసం చేద్దామనుకుని వాళ్లే మోసపోయారు అని. భస్మాసుర హస్తం ఏదో తన మీదే పెట్టుకున్నాడు కదా అంటూ ఉండడం మనం చాలా సార్లు వింటూ ఉంటాం. ఇదండి భస్మాసుర ఘట్టంలో ఉన్న అంతరార్థము. ఇక నారదుడు ఈ విషయాలన్నీ తెలుసుకుని పరమశివుడు వద్దకు వెళ్తాడు. ఓ సర్వేశ్వర, నీకు ప్రణామాలు. భస్మాసురుడు గురించి ఏమాత్రం ఆలోచించకుండా వరాన్ని ప్రసాదించి ఇలా అడవులు పాలై దాక్కుని ఎన్ని కష్టాలు అనుభవించావయ్యా అంటాడు. ఏం చేద్దాం నారద మహర్షి, నేను ఎంతో మందికి ఎన్నో వరాలను ప్రసాదించాను. నాకు ఎవ్వరూ కూడా ఇలా వరాలను పరీక్షించుకోవాలని అనుకోలేదు, అందులోనూ నాతోనూ. అటువంటిది భస్మాసుడు ఈ విధంగా చేశాడని చెప్తాడు. అందుకే పరమేశ్వర, ఏదైనా వరం ఇచ్చే ముందు కొంచెం ఆలోచించుకుంటూ ఉండండి. ఈసారికైతే ప్రమాదం తప్పిందిలేండి, భస్మాసురుడు అంతమైపోయాడని చెప్తాడు నారదుడు. ఏమిటి, భస్మాసురుడు అంతమైపోయాడా? ఏ విధంగా జరిగింది మహర్షి అంటాడు ఏమీ తెలియనట్టు పరమశివుడు. మీకోసం వెతుకుతూ క్షీరసాగరం వద్దకు వచ్చాడు. అక్కడ ఉన్న మోహినీదేవిని చూసి మోహానికులోనే మోహినిని సొంతం చేసుకోవాలనుకున్నాడు. అయితే మోహినీదేవి తనలాగే నాట్యం చేసి తనని మెప్పిస్తే నేను నీకు సొంతం అవుతానని చెప్పి ఒక షరతు విధించింది. భస్మాసురుడు అందుకు అంగీకరించాడు. మోహినీదేవి నృత్యం చేస్తూ అలాగే మోహినిని అనుకరిస్తున్న భస్మాసురుడు కూడా నృత్యం చేస్తున్నాడు. నాట్యంలో భాగంగా మోహిని తన తలపై చేపెట్టుకోగానే భస్మాసురుడు కూడా తన తలపై చేపెట్టుకున్నాడు. ఇంకేముంది, మీరు ఇచ్చిన వరం ప్రకారం భస్మాసురుడు భస్మం అయిపోయాడు. ఇదండి జరిగింది అని వివరిస్తాడు. ఇప్పుడు పరమేశ్వరుడు, పోన్లే నారద, ఇప్పటికైనా భస్మాసుర సంహారం జరిగింది కదా, సకల లోకవాసులు దేవతలు అందరూ కూడా క్షేమమే కదా, సంతోషమే కదా అని చెప్పగా నారదుడు ఇంకేముంది నారాయణ నారాయణ అని నవ్వుకుంటూ తన నగర సంచారానికి యథాప్రకారం బయలుదేరిపోతాడు. ఇదండి భస్మాసుర సంహారం.